అసలు మతం ఏంటి అంటే గురూజీ ఇంతకు ముందు ఈ మతం అనేది ఉందా ఏంటి మతం ఎవరు చేశారు ఎందుకు వచ్చింది ఇది అంటే మతం అనేది మాట్లాడుకునడం అనేది ఎలా వస్తుందంటే మానవత్వం మానవత్వం అనేది అత్యంత ముఖ్యమైనది ఆకలితో ఉన్నవాడికి నిజముగా భోజన కార్యక్రమాలు పెట్టి మర్యాదను తీసుకోవడం వాడికి పెట్టినంత మాత్రానమ్మ నీ విలువలు పోవు నువ్వేం తక్కువ జాతి వాడివి కాదు పరమాత్ముడు నా తల్లి మీరు మతం అన్నారు కాబట్టి చెప్తాను ఈ సృష్టిలో శుద్ధి అంటే ఏంటంటే అమ్మ ఒక శివుడికి అభిషేకం చేస్తాం మనం ఏ దేవుడికైనా అభిషేకాలు చేస్తాం గంగా స్నానాలు పోస్తాం జల్లెడ స్నానాలు పోస్తాం మొదట నీళ్ళతో పోస్తారు తల్లి తర్వాత నెయ్యి పాలు పెరుగు తర్వాత తేనె కొన్ని పండ్లు పువ్వులు ఇలా చేస్తూ చేస్తూ వస్తారు పరమాత్ముడు ఏ రోజు వాటిని స్వీకరించలేడు నువ్వు బాగా గుర్తుపెట్టుకోండి ఏ రోజన్నా శివుడు పానకాన్ని తాగడం చూసారా పోనీ నరసింహస్వామియో ఇంక వేరే ఏ దేవుడన్నా తినడం చూసారా ఎక్కడ చూడం అంటే పరమాత్మ కేవలం మీ ఆత్మతో మాత్రమే సంబంధమైన వాడు అయితే మానవులు ఇవన్నీ పోస్తూ 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 ఒక భిక్షాటకుడిని అడిగాడంట అది కూడా శివుడి యొక్క ఆజ్ఞతోనే జరిగిన పని ఇది అది కూడా జరిగింది మన భూమండలంలోని ప్రతిరోజు పెడుతున్నామయ్యా ఆయనకి ఏ రోజన్నా తిన్నాడా ఆకలితో నేను ఇక్కడ చచ్చిపోతున్నాగా 3 రోజులైంది కడుపుకు భోజనం లేక ఆయనకి వెన్నె నెయ్యి తేనె అన్నీ పోసావు తీసుకెళ్ళి చెత్తలేసావు ఒక్క చిన్న ముద్ద నాకు పెట్టలేవే అంటే ఆ బ్రాహ్మణుడు ఎడమ కాలుతో ఆయన కొంచెం ఇబ్బంది పెడతాడు ఆతరుణము ఉంది అడుక్కునేవాడు అడుక్కునేలాగా ఉండాలి పెడితే తినాలి లేదంటలేదు సహజంగా ఇప్పటికీ చూస్తాం మనం కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కూడా ఇది రాశారు యజమాని స్థాయి గొప్పది పని చేసేవాడిని పనోడి పనిలాగా ఉండు అని అంటారు కదా ఆ తరుణం కూడా కాలజ్ఞానంలో ఉంది రాసేది అలా చేసిన ఆ తరుణాన్ని అమ్మ పరమాత్ముడు మేలుకొల్పు చేస్తాడు ఏరా నీవు తెచ్చిన నీళ్లు పవిత్రమైనయా గంగా స్నానం చేయించేటప్పుడు పవిత్రమైనగా నేను ఎవరు ముట్టని నీళ్ళు తీసుకొచ్చి నీకు నిండు కుండలో పోస్తున్నాగా అందులో ఉన్న చేపలు కప్పలు మిగతా జంతువులన్నీ తాగాయిగా ఎలా పవిత్రమైంది అవునా అని బిందె పక్కన పెడతాడు పాలు పెరుగు నెయ్యి అన్నీ తీసుకొస్తాడు పాలు పోస్తాడు కన్న తల్లి పొదుగుని చీకకుండానే ఆ యొక్క దూడ ఆ పాలు తాగకుండానే నా దగ్గరికి పవిత్రమై వచ్చాయా ఎంగిలి నాకు పెడుతున్నావా ఎంతటి అహం నీకు అని అన్నాక నెయ్యి తెస్తాడు నెయ్యి కూడా అలానే ఉందా తేనె తెస్తాడు 9 వాలాయిగా వెంగిలయ్యిందిగా ఏమి నీ అహంకారం ఇంకా అయ్యో తండ్రి మరి ఇంకా ఇలాగా పువ్వులు తెస్తా ఏం తెస్తావు 9 వాలిపోయి తినేసి ఎంగిలి పడ్డ పువ్వులా నాకు తెచ్చే అయ్యో 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 భ్రమలో ఉన్నాముగా మేము భ్రమలో ఉన్నాము మేమేం చేయాలి ఏం చేయాలంటే అప్పుడు వాదిస్తాడు నా తండ్రి నిజముగా ఆకలితో ఉన్నవాడికి పెట్టండి నీ అన్నం పవిత్రం ఎలా అవుతుంది మరి మీరు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు మీకు ఇవన్నీ చేయాలి కదా మర్యాద కదా అంటే నిజముగా ఎవరికైతే అవసరం ఉంటుందో అక్కడ వాడికి పెట్టిన భోజనం నాకు చేసిన ఈ అభిషేకాలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టిన అభిషేకాన్ని నాకు తీసుకొచ్చి పెడితే కదా నేను 3 కన్నులున్న వాడిని ముచ్చటగా తీసుకెళ్ళి వాటిని స్వీకరిస్తా నిజంగా ఆకలి ఉన్నవాడిని వదిలిపెట్టేసి తినని వాడిని నాకు పెడుతున్నావు అన్నదానం అనేది ఎవరు చేస్తారు సాక్షాత్తు అన్నపూర్ణనే నా దగ్గర పెట్టుకున్న వాడికి నీవా అన్నం పెట్టేది సృష్టిని లయకారకుడనయ్యి ఇంతటి లయాన్ని నడుపుతున్న నాకా నీవు తీసుకొచ్చి అభిషేకాలు చేస్తున్నది వ్యవసాయం అంటున్నావు నేను పెట్టిన భిక్షతోనే వ్యవసాయం జరుగుతూ ఉంటే నేను పెట్టిన వాటితోనే అన్నీ జరుగుతూ ఉంటే ఏమి నీవు నాకు పెడతావు ఏమి పెట్టాలి తండ్రి అన్నీ మీవే కదా నేను స్కలుడను ఇలా పైకి చూస్తే నేనే అడ్డంగా చూస్తే నేనే ఎటు చూసినా నేనే ఇంకా నీవు ఏం పెట్టగలవు అని గట్టిగా అరుస్తాడు తండ్రి ఈయన గారు షవర్ అయిపోయి కూర్చుండిపోతాడు తప్పు జరిగింది అని అంటే ఏం చేయాలో చెప్పండి అని అంటే ఎక్కడైతే నిజంగా ఆకలితో ఆపదతో ఉన్న వాడికి నీవు పెడతావో అక్కడే నేను మాధవుడినై సేవకుడినై వాడికి పెట్టిన ఆ సేదని నేనై నీవు పెట్టిన ఈ పంచభక్ష పరమన్నాలు నాకు చేరితే కదా ప్రసాదం అవుతుంది అప్పుడు కదా నీవు పెట్టాలి దానికి ఎక్కడున్నా నేను ఈ విగ్రహంలో కూర్చొని ఉన్నావు అనుకుంటున్నావా నేను విగ్రహంలో లేనురా నేను ఉన్నది ఆ భిక్షాటకుడి మనసులో ఆ మనసుని చూడలేని నీవు ఆ కడుపుని చూడలేని నీవు ఏ మంత్ర ఉచ్చరణతో నాకు పూజలు చేస్తే నేను అందుకుంటాను నీకే ఆకలైతే ఇంటికి వెళ్ళి అన్నావు తింటావుగా ఓ గూడు లేనివాడు కూడు లేనివాడు బట్ట లేనివాడు నన్ను చూసుకొని కూర్చుంటే వాడినే తంటావా ఏమి జీతి ఏమి జాతి ఏమి నీతి మానవుడినే రాక్షసుడిలాగా చూస్తున్న ఈ మానవలోకం సృష్టించామా మేము నిజముగా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేని నీ పూజలు నాకు అవసరం లేదు అని అంటే శరణు తండ్రి పరమాత్మ శరణు ఇకపై మేము అన్నాన్ని దానం చేస్తాము అదే అన్నదాన కార్యక్రమం మేము నేరుగా వెళ్ళి దానం చేస్తే సమాజంలో తప్పు పడతారేమో
10 మందికి పెడుతున్నామని పెడితే వాళ్ళు వచ్చి ఆకలి తింటారు కదా. అలా పుట్టింది తల్లి, నా తల్లి అన్నదాన కార్యక్రమం. అంతకు మించి ఎవరో మహానుభావులు పుణ్యం చేసింది కాదు, పరమాత్ముడు లయకారుడు ఒక లయని కదిలిస్తే వచ్చింది కదా ఇంతటి పుష్పం, ఇంతటి తీగ, ఇంతటి బంధం. ఆయన అనుమతి లేనిది ఏం జరిగింది ఈ సమాజంలో? మీరంటారు ఆధునికత డెవలప్, ఆధునికత. నేను ఖచ్చితంగా అంటా, అబ్సల్యూట్లీ వీఆర్ ఇన్ అడ్వాన్స్ సొసైటీ. మొక్కై వంగనిది మానై వంగునాథ. పునాది లేనిది నువ్వు ఇంత పెద్ద భవనాన్ని కట్టావా? భూమి లేనిది నువ్వు కట్టగలవా బిల్డింగ్లో? బాగా ఆలోచించు. ఎందరి మాతృమూర్తులు పుణ్యకాలం ఈరోజు నీవు నేను అనుభవిస్తున్న ఈ భాగ్యనగరం, ఈరోజు నువ్వు నేను కూర్చొని ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నది ఎంతమంది త్యాగాల తల్లి. ఏ రోజు కాలజ్ఞానం రాసిన బ్రహ్మ ఏం రాశాడు అంటే, మానవుడికి మానవుడు అని తెలుసుకున్న రోజే సృష్టి నిజముగా ఆనందపడుతుంది. ఒకసారి సముద్రం ముందు పోయి నించో తల్లి, నిన్ను ఎప్పుడు లేపుకుపోవాలని ఎగిసిపడుతుంది. మరి ప్రశాంతంగా కూర్చోవాలన్నా వద్దా ఒక దగ్గర? సృష్టి మన పైన కోపంగానే ఉంది. అభం శుభం తెలియని ఆడపిల్లలు, అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు, అమ్మ నాన్న విలువలు కోల్పోయినప్పుడే అన్నీ కోల్పోయాం తల్లి. వీఆర్ ఇన్ అడ్వాన్స్ సొసైటీ, వీఆర్ నాట్ ఇన్ ది అడ్వాన్స్ సొసైటీ తల్లి. మన అడ్వాన్స్లో ఉన్నామన్న భ్రమలో ఉన్నాం. రియల్గా ఉన్నది అమ్మ ఒడిలోనే, ఇంకా నాన్న ప్రేమలోనే ఉన్నాం. నీకు తెలుసా అమ్మ, ఒక భార్య ఎంత ఇష్టంగా ఎదురు చూస్తుంది భర్త రావాలి అని ఇంటికి. వాడేమో తాకొచ్చి కొడతాడు, ఈవిడేమో పొద్దంతా ఇంట్లో ఉంటుంది. వస్తాడేమో ఏం పెడతాడు భర్త వచ్చి? ఏమీ పెట్టాడు. ఇంట్లో ఉంటే చాలు, అది అక్కడ లేని ఆనందం ఒక స్త్రీకి. అంతేగా తల్లి? అది వదిలిపెట్టేసేసి ఎక్కడో తాగేసి చేసి వచ్చి మన ఇబ్బంది పెడితే ఆడపిల్ల మనసు ఎంతటి బాధ. అంతటి బాధని మోస్తున్నాను. ఈ సమాజం ఏం డెవలప్ అయింది తల్లి? ఇప్పటికీ ఆడపిల్లలు అలాగే ఎదురు చూస్తున్నారమ్మా. ఇప్పటికీ తింటున్నారు కంచాల్లో, భర్త తిన్న ప్లేట్లోనే ఇంకా తింటున్నారు. సమాజం కింద తింటున్నారు. ఎప్పుడైనా నీవు క్వశ్చన్ చేసుకున్నావమ్మా, ఎందుకు ఒక ఆడపిల్ల భర్త తిన్న ఆ కంచంలో ఆకులో తినాలి అని తెలుసా తల్లి? సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్తాను. పూర్వం భర్త భార్య పెళ్ళి అయ్యాను, సమాజం కాబట్టి అప్పులు ఒకటి టెన్షన్ మనకి, ఈఎంఐల టెన్షన్ ఒకటి మనకి. ఇంకా ఈ రోజుల్లోనే అప్పులు. కానీ ఒకప్పుడు రుణాలు ఉండేటివి. పెళ్లి చేసుకుంటే దోసిళ్ళు పోసారనో, బియ్యం ఇయ్యాలనో, కొంతమంది పొలాలు ఉండేటివి ఇచ్చేవాళ్ళు, లేని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇలా ఈ చేస్తున్న తరుణంలో ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఒక మహాపుణ్యవతి, నా భర్త పొద్దంతా కష్టపడతాడు, వస్తాడు, అన్నం తినేటప్పుడు డిస్టర్బ్ చేయదు అంటాడు నన్ను. ఇది ఒకటి సహజంగా అంటాం, నువ్వు కూడా అంటావు, నేను కూడా అంటాను కదా, 10 minutes ప్లీజ్ అని అంటాం. వీఆర్ ఇన్ లంచ్ అని కూడా మెసేజ్లు పెడతాం. ఆ రోజుల్లో అమ్మ ఏం చేసిందంటే, భర్త పోతూ ఏం చెప్తాడంటే, ఈరోజు ఏం వండుతావు శ్రీమతి అని అంటే, మీకు ఇష్టమైందే వండుతాను పెనిమిటి అని అన్నప్పుడు ఆయన ఒక కూరగాయ పేరు చెప్తాడు, ఏదో ఒక కూరగాయ. అంటే పెనిమిటికి ఇష్టమైందంటే ఎవరికైనా ఇష్టంగా వండుతారు కదా. ఈ భార్య కూరగాయలు తెచ్చినప్పటి నుంచి మొదలు పెడతాదమ్మా, ఈయన ఎలా తింటాడు అని వండడానికి రుచి పొయ్యి ముట్టించి దాంట్లో నూనె పోసినప్పటి నుంచి ఆలోచిస్తుంది. ఈరోజు ఎలా తింటాడు నా భర్త, ఈరోజు నా భర్త ఎలా తింటాడు, ఇష్టంగా తింటాడా, చెప్పిపోయాడు పొద్దున. మనకు మనసులో ఉంటుందిగా ఎమోషన్, ఇది ఉండాలి అమ్మ ఈరోజు వండుతుంది బగారా అని అంటే ఇది ఉంటుందా? అదే ఫీలింగ్తో వండుతుంది అమ్మ. వండి ఇష్టంగా నా భర్త వండుతాడు తింటాడు ఇలా వండి పెడుతుంది. ఈ 3 మీరు అన్నారు, నిన్న వేరే అమ్మాయి అన్నది, 3 పవిత్రమైన లక్షణాలు గల ఒక పతివ్రత యొక్క లక్షణాల్లో ఇది 3వ లక్షణం. భర్తకై ఎదురు చూస్తున్న ఆ యొక్క గడప అత్యంత పుణ్యమైన గడప తల్లి. ఎదురు చూస్తున్న సమయం ఉంటుంది కదా, ఈ ప్రపంచంలో అత్యంత విలువైన సమయం ఒక భార్య భర్త కోసమై కడప దగ్గర ఎదురు చూసే సమయం తల్లి. భార్యాభర్తల బంధం గురించి మనం మళ్ళోసారి మాట్లాడవచ్చు. ఆ ఎదురు చూస్తున్న సమయం విలువైనది. అత్యంత రుచికరమైన భోజనం ఈయన గారికి వండుతుంటది కదా, నా భర్త తింటాడు అని ఆలోచన చేస్తూ మొత్తం మైండ్ అంతా అందులో పెట్టి వండుతుంది కదా. ఇది రుచికరమైన భోజనం. ఆయన వచ్చి అక్కడ కూర్చుంటాడు కదమ్మా, కూర్చొని ఏం వండామంటే పొద్దున్న చెప్పారు కదా అండి వండానని తింటూ ఉంటుంది కదా. ఆ 10 నిమిషాలు ఈవిడ ఆ విసనకరతో ఇలా ఊపుతూ కూర్చుంటే, పెద్ద మనుషులు తింటూ ఉంటే చూస్తాం ఇప్పటికి ఉంటాయి. ఆ తింటున్నప్పుడు ఆయన పొందిన ప్రశాంతత, ఎవరైనా వచ్చినా అన్నం తింటున్నాడో డిస్టర్బ్ చేయదంటాం. ఇప్పుడంటే ఫోన్లు వస్తున్నాయి, ఇవన్నీ డిస్టర్బ్ చేయదు అంటారంటే ఆయన పొద్దున్నంగా వెళ్ళి నాగలి పట్టి కష్టం చేసి ఎన్నో విధమైన నొప్పులు ఒళ్ళంతా పూర్ణమైపోతుంది. ఇవన్నీ భరించి ఆ 10 నిమిషాలు సుఖంగా తింటాడు. అయితే ఎన్ని కష్టాలు నా భర్త పడ్డా నేను వండిన కమ్మటి భోజనాన్ని ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా తిన్నాడు. పరమాత్మ ఆ సుఖాన్ని నాకు ఇవ్వు అని అదే కంచంలో తింటది. ఆ సుఖం కోసం తింటది, అంతేగాని పుణ్యం కోసం తినదు తల్లి. భర్త పడిన ఆ 10 నిమిషాల సుఖం, సౌఖ్యం, సౌభాగ్యం, నేను వండిన ఈ ఇష్టమైన భోజనం ఎంతో ప్రశాంతంగా ఎల్ల లోకాలని పరమాత్ముడుని మరిచిపోయి ఆయన తిన్న ఆ సమయం ఎంత నిర్మలమైనది, ఎంత ప్రశాంతమైనది. ఆ జీవితం, ఆ యొక్క అనుభవం నాకు ఇవ్వండి అని
ఆయనని ఆ కంచంలో కడగనీయకుండా కూర్చొని తింటారు. చూడండి, అవును. మానవుడు తెలుసుకోవాల్సింది అదే. పుణ్యం తర్వాత మన గ్రంథాల్లో రాసింది మళ్ళీ వేరు. ప్రతి తిన్నా దాంట్లోనే ఇలా తినాలి అని రాసింది, కానీ దాని అంతరార్థం ఇదే తల్లి. సుఖం లేని తిండి అనేటిదైతే రాసిలేదు గ్రంథాల్లో, సుఖం ఉన్న తిండి అని రాసింది, కానీ దాన్ని చదివి చెప్పేవాళ్ళు వివిధాలుగా చెప్పారు. అవును. ఇప్పుడు ఈ యొక్క 3 సమయాలని ఒక స్త్రీ ఒక పురుషుడు తెలుసుకోవాలి అంటున్నాను. అలా తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? స్విగ్గీ జొమాటోలు తల్లి ఏం తింటుందో తెలియదు. వాళ్ళ బల్లీలు వస్తే కాకరోజులు వస్తే అయినా తింటారు మనలో. వండుకొని తినేటప్పుడు భర్త కోసం వండుతుంటే నా తల్లి ఎంత ప్రేమగా వండుతుంది. వస్తాడేమో నా పెనిమిటి అని ఎదురు చూస్తున్న యొక్క తరుణం ఎంత గొప్పది. భార్య భర్త తింటున్నప్పుడు భార్య కూర్చున్న క్షణం ఎంత ప్రశాంతమైందమ్మా. ఈ 3 ప్రశాంతమైన శివపురాణంలో రాసి ఉన్నాయి నా తల్లి. మానవుడు తెలుసుకోవాల్సింది కూడా అదే. అంత విలువైన దాన్ని చేయాలంటమ్మా ఈయన పొద్దంతా ఆలోచిస్తాడు ఆవిడ గురించి ఏ పడుతుందో అని. మరి ఈయన ఆలోచిస్తుందా? అదమ్మా నిజమైన ప్రేమ. సో యూ కెనాట్ ఒక రోబోలో రావి ఇవన్నీ. మీరు ఫస్ట్ అడిగారు.